నమ్మకాల పట్ల చాలా హీనంగా మాట్లాడుతూ సమాజంలో ఒక జంతువులా తిరుగుతున్న నా కొడుకు ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రశ్న రావణ్. ఒరే నా కొడక, యూట్యూబ్ ముందుగా స్టార్ట్ చేసి చాలా డబ్బులు వచ్చి కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి నా కొడక. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నా కొడక నీకు దగ్గర పడినట్టుంది, గుర్తుపెట్టుకో. ఒక్కసారి గుర్తుపెట్టుకో, మనిషిని మనిషిగా గౌరవించలేని నీలాంటి కుక్క బతుకు కూడా బతికైనా ఎదవా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న సభ ఒక వర్గాన్ని బాగు చేసుకోవాలని, ఒక వర్గాన్ని ఆదుకోవాలనేటటువంటి సభ పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఈ జాతి తక్కువ కుక్కలన్నీ కూడా అని అనొచ్చో కూడా లేదో తెలియదు నాకు. నిజంగా ఈ నా కొడుకు మాత్రం చాలామందిని బెదిరిస్తూ, చాలామందిని మభ్యపెడుతూ, చాలా ఘోరంగా, చాలా హీనంగా హిందూ సాంప్రదాయాలని, హిందూ దేవుళ్ళని ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ ముందుకెళ్తూ, ఎవరైనా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని సనాతన ధర్మం అని చెప్పి ఉర్రవీగిపోతుంది. నా కొడక, పవన్ కళ్యాణ్ కాలి గోటుకు సరిపోతారా మీరంతా కూడా? ఆయన ఎక్కడ, ఆయన చేసిన త్యాగాలు ఎక్కడ, ఆయన చేసిన సాయం ఎక్కడ, మీరెక్కడ, మీ బతుకులు ఎక్కడ? జాతకు ఎదవలారా ఇలాంటి మాటలు మాట్లాడి మీ అక్కడ పెట్టినటువంటి ఆ సమావేశానికి చెడ్డ పేరు తేవడం తప్ప ఇలాంటి యధవలను పిలవద్దు. జడ శ్రవణ్ కుమార్ అనేటటువంటి యధవకుడు, అలాగే వాడెవడు ప్రశ్న రావణ్, బాధ్యత లేకుండా సమాజం పట్ల, మన సంస్థల పట్ల, వ్యవస్థల పట్ల బాధ్యత లేకుండా బతుకుతున్నాడు. వారికి ఒళ్ళు కావరం ఎక్కేసినట్టుంది, కళ్ళు కనపట్టలేదు నా కొడుక్కి. ఖచ్చితంగా వీడికి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా. ఎవరైతే మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో, యువకుల మధ్య ఈ గందరగోళానికి దారి తీస్తున్నారో, అంటే నా కొడుకులకి గట్టిగా బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు అండతో వీళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రీసెంట్గా రాంబాబు అనే వ్యక్తి కూడా ఇట్లాగే మాట్లాడితే ఆడి పక్కనున్న నాయుళ్ళు మొత్తం చేదరదెంగి ఆయన బయటికి పంపించేసి, మరి ఈ వెనకమాలున్న వాళ్ళు ఎస్టీలో అవ్వచ్చు, మిగతా కులం వాళ్ళకి వాల్యూ ఉంది. దేశంలో కొద్ది పెరుగుతుంది, ఇంతకుముందు ఉండేది కాదు. గౌరవం అనేది ఇస్తున్నారు ఎవడైనా కానీ, పెద్దోడి నుంచి చిన్నోడి దాకా ఒక వాల్యూ ఇస్తున్నారు. ఆ వాల్యూ అనేది ఇవ్వటం వీళ్ళకి నచ్చట్లా. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు, బ్రిటిష్ జాతి చదువులు కదా, ఇలా జడ్జీలు అయ్యారంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అయ్యారో మాకు అర్థం కావట్లేదు. వచ్చి నాలుగు వస్తాం, ఏం మాటలు నాలుగు అందిద్దా, అందుకే RRR అన్నాడు, నాలుగు అందిద్దా. ఆడి హైట్ అంతా, ఆడి మాట్లాడే మాటలేంది. రాజకీయంలో రావంటే రాజకీయ పరంగా రా, ఈ కులం ఎందుకు నీకు అడ్డం? నువ్వు ఒక చర్చికో ఏదో వెళ్ళారు, సమావేశం దేని గురించి జరిగింది? అది నీ కులానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా, నీ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తుందా, దాని గురించి ప్రశ్నించు. ఆడకెళ్ళి నాలుగు కోస్తా, పీక కోస్తా, నాలుక పవన్ కళ్యాణ్ చేస్తా అంటే ఏం మాట్లాడి? గవర్నమెంట్ ఏమి అందలే అని చెప్పేసి రెచ్చిపోతున్నావా? పైన దేవుడు ఉంటాడు, కత్తి సీనుగాడు ఎవడు ఉండేవాడు, ఇట్లాగే నీకు మళ్ళీ కత్తి మహేష్ గారు నీలాగే పిచ్చి కుక్క ఎగిరినట్టు ఎగిరాడు. ఏడబడ్డాడో కూడా తెలియదు, బాడీలో ఏ పాటలు కూడా లేవంటాడు. నీ గతి కూడా అట్టాగా అయ్యిద్ది. నీకు ఒక వాల్యూ ఉంది, చెడగొట్ట మాకు. యేసుబాబుని చర్చికి వెళ్ళే వాళ్ళకి ఒక వాల్యూ ఉంది, చెడగొట్ట మాకు. ఆ ప్రభు కూడా నేను క్షమించడయ్యా, నీకు అర్థమవుతుందో లేదో ముందు తెలుసుకో. నోటికి ఏదొస్తే అది వాగుతున్నావు, ఊరుకుంటారని అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక చెడ్డ అలవాటు ఉంది. కొద్దిగా ఒక చిన్న అవకాశం దొరికింది అనుకో, ఏ పాటు దొరికిద్దో కూడా తెలియదు. నువ్వు అసలుకే పొట్టి, అది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు అసలుకే పొట్టి, గుంపు వచ్చేసి మీద పడ్డారు అనుకో, ఏ పార్టీ ఏది లేకపోతే దిగుతారో కూడా తెలియదు. ఆ పరిస్థితికి తెచ్చుకో మాకు అనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన వెనకాల ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. అయితే ఆయన మాట్లాడిన మాటల్లోనే ఇంకొక పాయింట్ కూడా అన్నారు, రేపొద్దున 2029లో మా ప్రభుత్వం వస్తుంది, అంటే ఐసీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ సంగతి చూస్తాము, ఒక్కొక్కడి సంగతి తోడుకలది, ఈ రకంగా మాట్లాడారు. సో దీని వెనకాల వాళ్ళే ఉన్నారనుకోవచ్చా? కటౌట్లు కట్టుకుని ఇంట్లోంచి బయటికి కూడా రారు. వాళ్ళు ఎట్లా వస్తారని వెనక మనకి పోలీసులు నలుగురు పంపిస్తాను. పోలీసులు అయినా హిందువులే ఉంటారు నిన్ను తరిమి కొడతానికి. నీకు దొరకదు, ఏ పార్టీ ఏదనేది కూడా దొరకదు. నువ్వు అర్థం చేసుకో. ఏదో వైసీపీ వాళ్ళు సాయం చేస్తారని పొరపాటును కూడా అనుకోదు. రీసెంట్గా రాంబాబు ఎగురితే వాళ్ళ కులం వాళ్ళే ఇప్పుడు ఎగర కొట్టారు. మొన్న అమరావతిలో అడిగే పెట్టిన ఇలా కోడిగుడ్లు తీసుకొట్టారు, అంతో బండరాయి తీసి మీద వేశారని చెబుతున్నాడు. మరి పోలీసులు కొట్టింది కూడా ఎవరు ఇచ్చారు? మరి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? నెక్స్ట్ నువ్వే వెళ్తావేమో. మరి జనంతా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాల్యూ ఇవ్వాలి ఏందని మాట్లాడు, నీ పనులు మాట్లాడు, జనం సమస్యల గురించి మాట్లాడు. నువ్వు నిన్ను ఆదరణ వచ్చేది రాజకీయంలో రావాలనుకుంటే పద్ధతి ఉంటుంది.
సో ఏందంటావు? అడిగే విధానం ఉంటుంది, అడిగే పద్ధతి ఉంటుంది, క్వశ్చన్ విధంగా కూడా అడగాలి. కానీ ఇక్కడ నీ నోట్లో అది నీ కళ్ళల్లో ఇది అంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడడం అసలు ఈ పర్సన్ ని ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లేవన్నా, సరైన చట్టాలు లేవు. ఇలాంటి వాళ్ళ జడ్జీలు ఇవ్వటం వల్ల సరైన చట్టాలు, సరైన న్యాయాలు లేవు. లాయర్లు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు ఏదైనా మాట వచ్చిందనుకో ఎవడో ఒక లాయర్ వెళ్ళేవాడు, కేసు వేసేవాడు, ఉండేది వేరే విధంగా. ఇప్పుడు అట్టా లేదు. భయం అనేది పెరిగిపోయింది. అది మేమేం వేస్తాం అని సోషల్ మీడియాలో ఒకటి పెరిగిపోయేప్పటికి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. గట్టిగా దెబ్బ తగిలితే ఓన్లీ గంజా బ్యాచ్ మీదే చర్యలు ఉంటున్నాయి అన్న. వాళ్ళ మీద తీసుకున్న చర్యలు వీళ్ళ మీద కూడా తీసుకోవాలి. కులాలను రెచ్చగొట్టే వాళ్ళ మీద, ఇతని పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళ మీద కూడా రోడ్ల మీద తీసుకొచ్చి కొడితే అప్పుడు నొప్పి తెలిసిద్ది, 10 మంది చూస్తారు. అప్పుడు వాల్యూ పెరిగిద్ది, విలువ పెరిగిద్ది వాళ్ళకి, ఇంకా ఇంకా ఆదరణ పెరిగిద్ది. అప్పుడు నొప్పి తెలిసి. జోసెఫ్ అనేవారు తనని తాను నాస్తికుడిగా చెప్పుకుంటాడు, కానీ నాస్తికుడు కాదు. తను క్రిస్టియానిటీ సపోర్టరు. ఏదున్నా కానీ ఎప్పుడున్నా కానీ హిందువులకు వ్యతిరేకంగా, సనాతనానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే తెరపైకి వస్తున్నాడు. ఈసారి ఏం చేసినంటే పోయి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రామదాస్ గారిని, వీళ్ళ ముగ్గురిని తన స్పీచ్లో తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసెఫ్ చెప్పదలుచుకుంది ఒకటే, అయ్యా మీకున్న నాలెడ్జ్ ప్రకారము పొరపాటున కూడా రామదాస్ మనోహర్ గారికి ముందు నిలబడితే ఆయన కాలి గోడి కూడా సరిపోరు. మీరు ఆ విషయం మీరు గ్రహించండి. ఆయనకున్న నాలెడ్జ్కి ఎప్పుడో లోకాలను ఏలాలి. ఇదంతా వదిలేసుకొని సన్యాసిలో వెళ్ళిపోయినా కూడా ఎంత పెద్ద యోగా మంత్రిగా ఉండాల్సింది. అంటే ఒకప్పుడు యోగ మంత్రులు అని చెప్పేసి ఉండేవాళ్ళు, ఆ రకంగా మెయింటైన్ చేయాలి. కానీ అవన్నీ వదిలేసుకొని ఆయన ఇక్కడే ఉండేసి నీలాంటి సన్యాసులను మార్చుదాము, ఎవరైతే సెక్యులర్ అని చెప్పి తిరుగుతున్నారో వాళ్ళని మార్చుదామని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు. నీలాంటి సన్యాసిని ఒక్కరిని మార్చినా చాలు, ప్రపంచాన్ని జయించినట్టే అని చెప్పేసి తన ఒక మాటకు కట్టుబడి ఇక్కడ ఉంటున్నాడు. అంతేగాని తనను నువ్వు నీ నోటి ద్వారా అది ఇది అని చెప్పేసి అనేవు, అది నీ అవివేకం. తనంత చిన్న వాల్యూ కాదు. తన లాంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత నీచుడు అని చెప్పేసి అర్థమైపోతుంది. అంటే అన్న ఇప్పుడు ఆయన మాట్లాడిన సభ కూడా ఏదో రాజకీయ సభ, రాజకీయంగా మాట్లాడుతున్నంటే కాదు, అదొక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సభ. అక్కడ వెళ్ళి అది కూడా ఒకవేళ నువ్వు రాజకీయంగా ప్రశ్నించాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ నీ నోట్లో డాష్ అని చెప్పేసి సిబిఎన్కి ఏమైనా పచ్చకామర్లు వచ్చినాయా, దానికి తోడు ఇంకా రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం 29లో వస్తుంది, అప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కటి తోడుకలు అంటే ఈ లాంగ్వేజ్ ఒక పర్సన్ ఇలాంటి పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వాళ్ళు మాట్లాడేది ఇదిగో 4 గోడల మధ్యలో మాట్లాడతారండి. వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉందన్న చోటనే మాట్లాడుకుంటారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటారు. అలా మాట్లాడుకున్నప్పుడు ఎవరు కూడా కొట్టడం ఉండడని చెప్పేసి ఇప్పుడు మొన్న ఈ మధ్య తెలంగాణ మీద ఒకరు మాట్లాడితే వాడిని ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు. అదే వీడు ఆంధ్రాలోనే ఉన్నాడు. ఆంధ్రాలోనే సీఎం గారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి, వాళ్ళిద్దరికి పొరపాటున కూడా ఎక్కడో ఏదో తగిలింది అనుకోండి, వీడి గత ఏమవుతుంది? అసలు వీటిలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే రేపు పొద్దున్నటువంటి వాళ్ళు ఇంకా మంది వస్తారు. కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు అయినా కానీ ఓపిక అనేది పట్టడం కూడా అది పిరికివాడి లక్షణం కూడా మారుతుంది ఒక్కొక్కసారి. సో మీరు ఇటువంటి వాటికన్నా జవాబు ఇవ్వాలి. నోట్లో అనే కాడికి వచ్చిందంటే వాడికి నోరు లేవకుండా చేయాలి. క్లియర్ అది. సార్ రీసెంట్గా ఒక జర్నలిస్ట్ అమ్మాయి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మరి ఈ జోసెఫ్ కావచ్చు మిగతా చాలా మంది కొంతమంది సోకాల్ జర్నలిస్ట్ అందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టి అటు ఎట్లా అంటారని చెప్పేసి ప్రశ్నించారు. మరి వాళ్ళ ఒక పర్సనే ఇంత ఘోరాతిఘోరమైన భాష మాట్లాడుతుంటే ఆ గ్యాంగ్ లో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు ఇది తప్పు అని ప్రశ్నించారు. సేమ్ చాలా బాగా అడిగారండి. ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగారని చెప్పేసి విలేకరని చెప్పేసి అన్నారు. మరి ఈయన ఒక రాష్ట్రానికి ప్రతినిధి, ఇద్దరు కూడా రాష్ట్రానికి ప్రతినిధులు. ఒక ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం కూడా తన సొంత డబ్బుతో సేవ చేస్తున్నాడు. నీ గ్యాంగ్లో ఆ రోజు మీరు మాట్లాడిన వాళ్ళ గ్యాంగ్లో ఏ ఒక్కడైనా సొంత డబ్బుతోటి కనీసం మీ వీధిలో రోడ్ అయినా వేయించిన వాళ్ళు ఉన్నారా? మీరంతా మీటింగ్లు పెట్టేసి ఆ అమ్మాయి గురించి అంత మాట్లాడిన వాళ్ళు మీ దాంట్లో మీ వాళ్ళు ఎందుకని బయటికి రాలేదు? ఇప్పుడు ఎందుకని ప్రశ్నించలేదు? నువ్వు మాట్లాడిన తప్పు కాదా? ఆ రోజు నువ్వు ఎట్లయితే సపోర్ట్కి వెళ్ళావో నీకు అగేన్స్ట్ నీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీరంతా గోతిలో కప్పలాంటి వాళ్ళు, అంతే. గోతిలో ఉన్నంత వరకే కప్ప బెక అంటారు, బయటకు వచ్చాక చస్తారు. అది మీ నానుడు, అంతే. సో నేను కూడా చెప్పదలుచుకుంది ఒకటే, అయ్యా సనాతులారా, ఇటువంటి వాళ్ళను దొరికిన చోట దొరికినట్టు వాయించాలి. వాడికి నోరు లేవకుండా వాడి నోట్లో ఏదో ఒకటి మనం పెట్టాలి.